ఇద్దరం కనబడుతున్నాం అక్కడ. ఇది టెక్నికల్ గ్లిచ్ సంథింగ్. I think we are done. Yeah. We are done. Mute పెడతారా? I think we are done. Yeah. Yeah. We are done. That's mute. బుక్ రీడింగ్ క్లబ్ తరఫున అందరికి నమస్కారం. సౌండ్ వస్తుందండి, మీరు ఒక్కసారి మ్యూట్. కెన్ యూ హియర్ మీ? వినపడుతుందా? బుక్ రీడింగ్ ఉందండి, సౌండ్ వస్తుంది, ఒక్కసారి కెన్ యూ హియర్ మీ? వినపడుతుందా? సిద్ధు వినపడుతుంది సార్, వినపడుతుంది. సౌండ్ వస్తుంది, ఒక్కసారి సిద్ధు కెన్ యూ హియర్ మీ? వినపడుతుందా? సిద్ధు వినపడుతుంది సార్, వినపడుతుంది. మ్యాక్సిమైజ్ సౌండ్ వస్తుందండి మీ దగ్గర నుంచి. మీరు మొబైల్ ల్యాప్టాప్ రెండు కనుక ఆన్ చేస్తుంటే ఆ సౌండ్ వస్తుంది. లేదు లేదు, మొబైల్ వినపడుతుంది. మొబైల్ ఏమి ఆన్లో లేదండి. ఒక్క నిమిషం అదే చూస్తున్నా. మీరు మొబైల్ ల్యాప్టాప్ రెండు కనుక ఆన్ చేస్తుంటే ఆ సౌండ్ వస్తుంది. లేదు, ఫేస్బుక్ డబ్బులు వస్తుంది. మొబైల్ ఏమి ఆన్లో లేదండి. అదే నౌ కెన్ యూ హియర్ మీ? ఉమామేశ్వర్ గారు? ఎస్ సార్. జగదీష్ చంద్ర గారు కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుంది సార్. యా. yes sir. ఓకే. బుక్ రీడింగ్ క్లబ్ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు కథా రచయిత ఉమామేశ్వర్ గారితో ఆయన సాహిత్యం మీద పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇందులో చర్చా కార్యక్రమంలో ఎస్ చంద్రగా మనకు సుపరిచితులైన ఫేస్బుక్లో చంద్రశేఖర్ గారు, అట్లాగే జగదీష్ గారు కూడా పాల్గొంటారు. ఉమామహేశ్వరరావు గారు వృత్తిరీత్యా టెక్నోక్రాట్ అయిన ప్రభుత్వరీత్యా మంచి సునిశ్చిత కథా రచయిత. తను రాశి కన్నా వార్షిక ప్రాముఖ్యతనిచ్చి 39 కథలు మాత్రమే రాసిన సాహిత్య కథ లోకంలో మంచి తనైన ముద్రను తను చేసుకున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యాపకుడిగా, సమాచార శాఖ ఉద్యోగిగా, ప్రస్తుతం TCSలో ఉద్యోగిగా పలు కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఆయన చెప్పుకున్న ప్రకారము అసాధారణమైన దాన్ని సాధారణంగా చెప్పడము, సాధారణమైన దాన్ని అసాధారణంగా చెప్పడము నా కథ యొక్క ప్రత్యేకతని ఆయన అంటున్నారు. దీని మీద మరింత విస్తృతమైన చర్చ గురించి ఆయన యొక్క ఇంతకుముందు అనుకున్నట్టు వాట్ ఈస్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, ఎందుకు కథలు రాయాలనుకున్నారు, ప్రతి కథకుడు కూడా ఒక నేపథ్యం ఉంటుంది, ఆ లోపల తన్నుకు వచ్చే ఒక శక్తి ఉంటుంది,
నేను ఇది చెప్పాలి, పాఠకులకు 10 మందితో పంచుకోవాలని. అది వెలుగు తీసేందుకు మనతో పాటు ఇద్దరు ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకరు జగదీష్ గారు, తను కమ్యూనిస్టు కార్మిక ఉద్యోగ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు. అంటే ఎప్పుడు వయసు తరగదని మరి చంద్ర గారు అంటున్నారు. తనకు 29 సంవత్సరాల్లోనే ఫ్రీజ్ అయిన ఒక నవ యువకుడు మనతో ఉన్నారు. ఒక మంచి కథ పాఠకుడిగా తను మనకు ఉమామహేష్ గారి కథల గురించి చర్చిస్తారు. అట్లాగే నాకు ఏమీ తెలియదని చెప్పుకుంటున్న చంద్ర గారు కూడా మనకు ఉన్నారు. అంటే నాకు షెల్లి తెలియదు, కిడ్స్ తెలియదు, లేదంటే బుచ్చిబాబు తెలియదు అంటూ తెలుగు ఆంగ్ల కథా రచయితల గురించి కానీ నాకు అసలు ఏమాత్రం పరిచయం లేదు అని తను అంటున్నాడు. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ మోడెస్టీ. మనకు అతనికి ఏం తెలుసో తెలియదో మనం ఇంకొక నెక్స్ట్ 1 అవర్లో తప్పకుండా మనం తెలుసుకుంటాము. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ద 3 లిటరేట్స్. నౌ ఐ హ్యాండ్ ఓవర్ టు చంద్ర గారు. దీన్ని నెక్స్ట్ ఒక గంట సేపటి వరకు కూడా మీరు దీన్ని మోడరేట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఉమామహేశ్వర్ కథలు రాయడం ప్రారంభించినప్పుడు మాకు పరిచయం అయ్యాడు. ఇది లేట్ 90s కర్నూలులో ప్రారంభమైన ఆయన కథా ప్రస్థానం గత 23 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతుంది. అయితే ఈ 23 ఏళ్లలో ఉమామహేశ్వర్ రాసిన కథలు 33 మాత్రమే. అంటే యావరేజ్న ఆయన ఒక సంవత్సరానికి 1.5 కథ అనుకోవచ్చేమో అని అనిపిస్తుంది నాకైతే, కొంచెం అటు ఇటుగా. ఆయన మొదటి కథ గొర్రె చచ్చింది అనే ఒక కథ వచ్చింది. అప్పట్లో ఈ గొర్రెల పెంపకం, వీటిని మార్కెటింగ్ చేసే పద్ధతి, వీటికి సంబంధించిన లాభాలను ఎక్కువ ఉన్నతీకరించి చూపి గొర్రెల స్కీమ్ కింద గొర్రెల్ని అంటగట్టే ఒక మార్కెటింగ్ వేవ్ ఒకటి ఉండిన కాలం అది. ఆ కాలంలో ఆ స్కీమ్స్ ప్రజల్ని చేసే మోసాలు ఎలా ఉంటాయి అనేది ఒక సునిశ్చిత వ్యంగ్య రూపంలో చెప్పడంలో ఆ కథ సక్సెస్ అయ్యింది. నాకు తెలిసి ఉమామహేశ్వర్ మొదటి కథ అదే అనుకుంటాను. మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం రచయితతోటి. తర్వాత కాలంలో ఆయన క్రమంగా కథలు రాస్తూ ఒక 2 కలెక్షన్స్ తీసుకొని వచ్చారు. ఒకటి పరాయోళ్ళు అనే ఒక కథా సంకలనం, కథా కలెక్షన్. ఇంకోటి భరోసా. ఈ 2 కథలకి సంబంధించి, 2 కథల పుస్తకాలకు సంబంధించి పరాయోళ్ళులో 14 కథలు ఉన్నాయి, భరోసాలో 15 కథలు ఉన్నాయి. పరాయోళ్ళు కథల ప్రారంభం ఒక సాధారణ స్థాయిలో మొదలైనప్పటికీ ఆయనలో రచయిత పరిణతి క్రమక్రమంగా పెరుగుతూ ఇవాటికి గ్లోబలైజేషన్ గురించి అనేక విషయాల మీద విస్తృతంగా రాయగలిగిన ఒకే ఒక తెలుగు రచయిత అని నేను అనుకుంటాను. ఈ ప్రయత్నం కొంత అప్పలనాయుడు లాంటి వాళ్ళు, చివరి పిచ్చుక రాసిన వాళ్ళు, మొదట్లో దాదా హయత్ లాంటి వాళ్ళు ప్రారంభించిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోవడం ఒక విషాదం. అయితే ఉమామహేశ్వర్ తను మొదలు పెట్టాక గ్లోబలైజేషన్ మీద ఆయన ఎత్తిన కళాన్ని దించలేదు. అనేక కథలు గ్లోబలైజేషన్కి సంబంధించిన ఒక క్రమంతో కొనసాగుతాయి. ఆయన మొదటి కలెక్షన్లో ఉన్న మొదటి కథ పరాయోళ్ళు
పరాయోళ్ళులో గ్లోబలైజేషన్కి సంబంధించిన ఒక రేఖామాత్రపు విషయాన్ని ప్రస్తావిస్తాడు ఆయన. సాంబశివరావు అనే ఒక బాగా నీటిపారుదల ఉన్న కోస్తా ప్రాంతపు రైతు తుఫాన్లకు ఉప్పెనులకు తట్టుకోలేక, తుఫానులు ఉప్పెనులు లేని, అసలు వానలే లేని కరువు సీమలోకి వచ్చి వ్యవసాయం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ తన హెజిమనీని నిలబెట్టుకోవడానికి తను ప్రయత్నించకపోయినప్పటికీ తన లీనియేజ్ ప్రయత్నించడం వల్ల వచ్చిన ఒక చిన్న ఆటంకాన్ని కథ మూల వస్తువుగా తీసుకుని ఆయన పరాయోళ్ళు అని ఒక కథ రాశారు. ఈ కథలో ఒక బీజప్రాయమైన గ్లోబలైజేషన్ వ్యతిరేకత ఆ కథలో మొదట మనకు కనపడింది. ఆ తర్వాత ఇంకా అలా కథలు ఆయన అప్రత్యతంగా రాస్తూ వస్తూ ఉన్నారు. మనిషి గెలిచాడు, గొర్రె చచ్చింది, ఇందాక నేను మీకు చెప్పినట్టు. ద ధూల్పేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ద ధూల్పేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక ఆర్థిక తంత్రాన్ని ఆయన విశదపరిచిన తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకుండా వృత్తి నైపుణ్యంతో బ్రతుకు గడుపుతున్న, పొట్టపోసుకుంటున్న ఒక తెగ ప్రజలలోకి ఆర్థికం ఎలా ప్రవేశిస్తుంది, వారి జీవితంలోని నైపుణ్యాలని వారి నుంచి దూరం చేసి వారిని వేతన జీవులుగా మార్చి అంచెలంచెలుగా ఈ సంపద గ్లోబలైజేషన్కు ఎలా దారి తీస్తుంది అనే విషయాన్ని ధూల్పేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కథలో ఉమా చెప్పిన తీరు మాకు అప్పట్లో ఒక అద్భుతం అనిపించింది. ఆ కథల గురించి మనం ఇంకా మాట్లాడుకుందాము. అలాగే ఆయన రాసిన నిశ్శబ్ద విప్లవం, ఆనంద కుటీరం, మాయరోగం, బ్లాక్ హోల్, మన అవసరం, చెలియలి కట్ట, రూపాంతరం, ఎర్రసారు, వాటర్, ఇలా ఒక క్రమం. ఈ క్రమంలో ఆయన భూమిని, నీటిని, శ్రమను, నైపుణ్యాన్ని, ప్రతి విషయాన్ని స్పర్శిస్తూ గ్లోబలైజేషన్తో అది చెందిన పరిణామాలను, అందులోని విషాదాన్ని చాలా సటిల్గా చెప్తారు. ఇది పరాయోళ్ళు కలెక్షన్కి సంబంధించి. దాని తర్వాత కొంతకాలానికి ఆయన ఇంకొక కలెక్షన్ ప్రచురించారు. అందులో భరోసా అనే ఒక కథ ఉంటుంది. నిజానికి ఈ కథ ఒక చాలా చర్చనీయాంశమైన కథ. ఒక రెండు తరాల మధ్యన ఉన్న అవిశ్వాసాలకి మూలమైన ఒక విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూనే అవిశ్వాసాల అవతల మానవత్వం ఆర్ మనిషితనం ఇచ్చే ఒక భరోసా ఎలా శేఖర్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ మ్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు వినపడుతుందా? లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఉమామహేశ్వర కథల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన గ్లోబలైజేషన్ని
అర్థం చేసుకున్న విధానం, దీని గురించి ఇక్కడ మనతో ఈ కథల గురించి మాట్లాడడానికి మన ఇంకొక ప్యానలిస్ట్ మన మిత్రులు ఒక ఆయన ఉన్నారు. ముందు ఉమా గురించి ఇందాక బీపీ పెడాల గారు మనకు పరిచయం చేసినట్టు, ఆయన తన 23-24 ఏళ్ల కథా ప్రస్థానంలో రాసిన 33 కథలు, 33 మన దగ్గర కలెక్షన్స్ రూపంలో 29 కథలు ఉంటే 2 ప్రచురితమైన కథలు ఉన్నాయి. ఇంకొక 2 కథలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. అవి బహుశా రేపో మాపో మనం చూడబోతాము. ఈ కథల నేపథ్యం ఇలా ఉంటే, ఈ మధ్య కాలంలో నాకు పరిచయమైన ఒక సాహితీ మిత్రుడు జగదీష్ పరిచయం అయిన తర్వాత ఆయన కథలు చదువుతాడని తెలిస్తే ఉమామహేశ్వర్ రాసిన కథల పుస్తకాలు ఇచ్చాడు. చదివి తను విభ్రమమైన తీరు నాకు ఆశ్చర్యం కలిగించలేదు, కానీ నిజానికి మా తర్వాత తరం కూడా నిజానికి ఇట్లాంటి కథలు ఇష్టపడతారు అని చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందువల్లే ఇవాళ జగదీష్ని ప్యానలిస్ట్ గా రిక్వెస్ట్ చేస్తే హీ యాక్సెప్టెడ్ అవర్ రిక్వెస్ట్ అండ్ హీఈస్ హియర్ అమాంగ్ అస్. ఇప్పుడు జగదీష్ గారు స్థూలంగా ఆ కథల గురించి తన ఒపీనియన్ చెప్తారు. అలాగే మనం రచయిత తోటి జగదీష్ తోటి మరింత ఇంటరాక్షన్ కి ముందుకెళ్ళడానికి లెట్ us pave the way with an intro by జగదీష్. గుడ్ ఈవినింగ్ సార్. ఉమామహేశ్వర్ గారి కథలు ఫస్ట్ చదివినప్పుడు ఈ పాత్రలు అంటే నాకు అనిపించేది, ఆ పాత్రలు చదువుతున్నప్పుడు మనకు ఎలా ఆ పాత్రలతో ఉంటామో, చదివిన తర్వాత ఆ పాత్రలు, ఆ కథ, ఆ పాత్రల్లోని కథాంశం మనల్ని చాలాసేపు వెంటాడుతుంది. అది ఈ రచయితలోని గొప్పతనం. భరోసాలో ఆయన ఒక మాట అంటారు, ఇందాక చంద్రశేఖర్ గారు చెప్తున్నట్టుగా 2 జనరేషన్ మధ్య ఉన్న ఒక ఆలోచన దాని గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటారు అన్నమాట. కోర్ మారనంత వరకు జీవై మారితే తప్పేంటి, మూల విలువలు మారనంత వరకు మిగతా విషయాలు మారితే తప్పేంటి అని. అలా ఆయన కథల్లో కూడా కొన్ని మూల విలువలు తీసుకుంటాడు. ఒక కోర్ ఉంటుంది, దాంతో ఆ కోర్ టాపిక్ ఇందాక సార్ చెప్తున్నట్టుగా ఒక గ్లోబలైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మానవ సంబంధాల్లోనూ ఎలా మార్పులు వచ్చాయి, ఇలా అనేక అంశాలని కొన్ని టచ్ చేస్తూ ఉంటాడు. ఒక వివిధ కథాంశాలను తీసుకొని ఆయన తీసుకున్న కథాంశాలు కానీ, కథ చెప్పే పద్ధతి కానీ, ఆ కథలోని పాత్రలు కానీ చాలా లైవ్లీగా అండ్ ఆల్సో ఆ కథలోకి మనల్ని తీసుకొని వెళ్ళి కథ పూర్తయిన తర్వాత ఆ కథలో ఎంతసేపు ప్రయాణిస్తామో ఆ కథ పూర్తయిన తర్వాత అంతకంటే ఎక్కువసేపు దాంట్లో ఉంటాం. ముఖ్యంగా ఆయన గొప్పతనం దాంట్లో ఉంటుంది. ఇక ఒక్కసారి ఆయన కథల గురించి ఒక్కసారి పరిశీలిస్తే, భరోసా పుస్తకం గురించి దాంట్లో 15 కథలు ఉన్నాయి. భరోసా మొదటి కథ, దాంట్లో ఆ కథ గురించి చెప్తూ, ఆ కథ ఏంటి అంటే ఇందాక సార్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. 2 జనరేషన్ల మధ్య ఉన్న కొన్ని అభిప్రాయాలు, ఒకరికి ఒక జనరేషన్ కి ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, ఒక జనరేషన్ అంటే దాదాపు ప్రతి జనరేషన్ ఒకటి ఫేస్ అయ్యేది ఏంటి అంటే, ముందు జనరేషన్ అంటుంటారు మా కాలంలో ఉన్నది మీ కాలంకి వచ్చి మా కాలం ఎంతో ఉంది, మీ ఇలాగ ఇలా ఉన్నారు అన్నట్టుగా అంటూ ఉంటారు. దాన్ని కథాంశంగా తీసుకుంటూ ఈ కథ సాగుతుంది. దీంట్లో ఆయన ఓవరాల్ కాన్సెప్ట్ ఇందాక చెప్పినట్టుగా మూల విలువలు మారినప్పుడు ఎలా
మిగతావన్నీ ఎలా మారితే ఏముంది అని. ఈ కథ చెప్పేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన సంభాషణలు ఉంటాయి. ఒక వ్యక్తితో అంటాడు, నీ కులాంతర వివాహం మీ పెద్దవాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీకు అది తప్పు అనిపించలేదు. అలాగే ఈరోజు నీకు తప్పు అనిపించే చాలా అంశాలు ఈ తరానికి తప్పు కాకపోవచ్చు. అలా ఇంకా మంచి సంభాషణ ఎప్పుడు తరచూ వినిపిస్తుంటుంది. ఇది ఇప్పటికి కూడా ఏంటంటే, మా జనరేషన్ లో మేము చూసిన ఆటలు కానీ ఈ జనరేషన్కి ఎక్కడివి, మేము చూసిన ఆ లోకం ఈ జనరేషన్కి ఎక్కడిది అని. దాని గురించి ఒక చిన్న సరదా సంభాషణ. రే అమర్, నేను ఇలాగే ఆలోచించి మా పెద్దోడికి మనం చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి గొప్పగా చెబుతూ వీళ్లకు అలాంటి బాల్యం లేదు కదా అని బాధపడుతుంటే వాడేమో, పాపం నాన్న, మీకు మొబైల్ ఫోన్స్ లేవు, వీడియో గేమ్స్ లేవు, కంప్యూటర్ గేమ్స్ లేవు, అందుకే ఇసుక మట్టిలో గోళీలు, కబడ్డీ, బిల్లం గోడు, బొంగరాలు ఆడేవాళ్ళు కదా అన్నాడు. అంటే కొత్త జనరేషన్, అక్కడ పాత జనరేషన్ ఆలోచన ఎలా ఉందంటే, అయ్యో వీళ్ళకి ఇవన్నీ ఆటలు దూరం అయ్యాయి. అలాగే కొత్త జనరేషన్ వచ్చే టైంకి, అయ్యో మీకు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లేవు కదా, మరి మీ బాల్యం ఎలా సాగింది అని ఒక జాలి. అలా ఈ కథ సాగుతుంది. అయితే ఈ కథలోని ఈ కథ చదివిన తర్వాత, కథ పూర్తయిన తర్వాత కూడా మనకు చాలా ఆలోచనలు వస్తాయి. అంటే ఈయన రైట్ చేసిన కొన్ని పాయింట్స్ అంటే, నిజమే మూల విలువలు మారినంత వరకు మిగతా విషయాలు ఎలా మారితే ఏముంది అనేది ఒక మెయిన్ కథాంశంగా ఇది సాగుతుంది. ఇది భరోసా నిజంగా చాలా అద్భుతమైన కథ. అలాగే రెండో కథ ఈ పుస్తకంలో ఎట్లా బతుకుతాడో, ఎట్లా బతకబోతాడో, ఇది దీంట్లో మెయిన్ కథాంశం వచ్చేసి, ప్రతి వ్యక్తి తను ఒక ఐడెంటిటీ క్రైసిస్ కోసం కానీ ఒక మారుతున్న కొత్త ప్రపంచం కొన్ని విలువల్ని తీసుకొస్తా ఉంటుంది. అంటే ఇది సేవ అని, ఇది కొన్ని డిఫరెంట్, అంటే అనాథ శరణాలకు సేవ చేయడం కానీ, వృద్ధాశ్రమంలో సేవలు చేయడం కానీ, ఇలాంటివన్నిటిని కొన్ని తీసుకొచ్చి ఇలా ఒక గొప్ప ఒకటి అనిపిస్తుంది. వాటిని ఈయన దీంట్లో రచయిత క్వశ్చన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు అనిపించిండేది, ఒక సంఘం కొన్ని నియమాలు ఇస్తుంది, అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ సంఘానికి ఫ్రేమ్ చేసిన ఆలోచనలు కాకుండా ఇతనుకు ఏమాత్రం ఆ సంఘం ఆలోచన పరిధి నుంచి కాస్త అటు ఇటు జరిగిన ఆ సంఘం అతని పట్ల ఎలా ఎలా వ్యవహరిస్తుంది అన్నది కూడా దీంట్లో అనిపిస్తుంది. అది దీంట్లో ఈ కథలో మొత్తం ఒక వ్యక్తి తన భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తే ఎలా ఉంటుందన్నది ఈ ఎట్లా బతుకుతాడో అనే కథలో తీసుకొస్తాడు. దీంట్లో ఏంటంటే కొన్ని సంభాషణలు దీంట్లో తీసుకుంటే, తన కొడుకు బర్త్డే చేయాలని చెప్పేసి ఎలా అక్కడ అపార్ట్మెంట్ లో అంతగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. అలా అని చెప్పి ఈయన అలా కాకోకుండా ఒక అనాథాశ్రమంలో పిల్లవాడితో చేయిస్తాడు. చేయించినప్పుడు అక్కడ అతనుకు ఆ పిల్లల్లో ఉండే ఒక సంభాషణ, ఆ పిల్లల్లో ఉండే అక్కడ అనాథాశ్రమంలో ఉండే ఆ సన్నివేశం చూసి మరుసటి సంవత్సరం ఇంకా అది తప్పు నిర్ణయం అని చెప్పేసి అనుకుంటాడు. దానికి చెప్తూ ఒక మాట్లాడేమంటే, కనీసం నెలకు 5-6 పార్టీలు ఇక్కడ జరుగుతాయి సార్, ఏదో వచ్చిన వాళ్ళకు ఎంతో పుణ్యం సంపాదించుకున్నామన్న తృప్తి అంటుంటే నాకు కడుపులో తిప్పినట్లయింది. మనం పెట్టే 4 ముద్దలు తిన్న పాపానికి మనం చేసే పాపాలను స్వీకరించి ప్రత్యామ్నాయంగా మన దోసిళ్లలో పుణ్యాన్ని నింపే వాళ్ళ కనిపించారా పసివాళ్ళు. పాపం అసలే తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అబ్బాయిని వాడి తల్లిదండ్రులుగా మనం వాడిని ఇంత మురికంగా పెంచుకుంటున్నామని ప్రదర్శన ఇచ్చి వాళ్ళ పసి మనుషుల్ని గాయపరిచామా అనిపించింది. అలా ఈ కథలో కొన్ని నిజంగా ఒక సేవ అనే దాంట్లో సేవ ఎంత ఉంది,
కాకుండా మన ఐడెంటిటీ కోసం చేసేది ఎంత ఉంది అనేది ఒకటి తీసుకుంటాడు. అలాగే ఈ దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా తీసుకుంటాడు. ఏంటి ఒక బహుశా అందరికి గుర్తుండే ఉంటుంది. గతంలో ఒక సంఘటన జరిగింది. ఒక తన 70 ఏళ్ళ భర్త కోసం ఒక 60 ఏళ్ళు పైబడిన ఒక ముసలావిడ 5,000 బహుమతి కోసం, అంటే తన భర్తకు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి 5,000 కోసం పరుగు పందెం చేస్తుంది. దాన్ని ఆ ఏజ్ లో పరుగు పందెం చేసిన దాన్ని గొప్పగా కీర్తిస్తూ ఎన్నో పత్రికలు కూడా చేశారు. దాన్ని ఈ కథలో రచయిత ఏమంటాడంటే 60 ఏళ్ళ వయసులో ఉన్న ఒక భామ దాంట్లో ఒక పరుగు పందెంలో భర్త కోసం పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి 5,000 గెలిచిందని చెప్పడానికి మనం గొప్పగా చెప్పాలా, లేకపోతే 60 ఏళ్ళు వయసులో ఆమెని భర్త కోసం పరిగెత్తిచ్చే వ్యవస్థలో మనం ఉన్నామని చెప్పి, అటువంటి వ్యవస్థలో మనం ఉన్నామని చెప్పేసి సిగ్గుపడాలా అని చెప్పేసి ఈ కథలో కొన్ని చెప్తూ వస్తాడు. అలాగే ఈ ఇంట్రెస్టింగ్ గా ఏమంటే ఇదే కథలో తన కొడుకి ఒక కథ చెప్తా ఉంటాడు రాజు గారి. అది చిన్న కథ. రాజు తనకు ద్రోహం చేసిన ఒక నమ్మకంగా ఉంటూ ద్రోహం చేసిన సైనిక అధికారి. అతనికి ఎలాంటి శిక్ష విధించాలి అన్న దాని మీద తల్లి ఒకటి చెప్తుంది, తల్లి ఒక తీర్పు చెప్తుంది, అలాగే తండ్రి ఒక తీర్పు చెప్తాడు, అలాగే అబ్బాయి ఇంకో తీర్పు చెప్తాడు. ఇది అబ్బాయి తీర్పుతోటి, ఆ అబ్బాయి చెప్పిన ఒపీనియన్ తోటి చివరికి మళ్ళీ ఎలా బతకబోతాడో అన్న దాన్ని ఎండ్ చేస్తాడు అనమాట. అయితే అది చాలా బాగుంటుంది ఆయన చెప్పిన పద్ధతి. అయితే ఈ కథ విన్న తర్వాత ఈ రోజు సార్ లైవ్ లో వస్తున్నాయంటే నేను కూడా అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఆ ముగ్గురు తీర్పుల్లో ఆ సైనికాధికారిని పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అనేది అక్కడ ముందు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఏం చెప్తుంది, సైనికాధికారిని చంపేయమని చెప్తుంది, చంపేయాలని. తండ్రి క్యారెక్టర్ ఈ కథలో మెయిన్ వ్యక్తి మొదటి నుంచి ఎలా బతుకుతాడో అని ఒక జాలి చూపిస్తున్న ఒక క్యారెక్టర్. అతను ఏమంటాడు, ఎందుకు ఇన్ని రోజులు సేవ చేశాడు కాబట్టి అని రాజ్య బహిష్కరణ చేయాలి అనేది తండ్రి ఇచ్చిన తీర్పు. అలాగే కానీ కొడుకు ఏమంటాడు, సరే ఈయన ఎందుకు చేయాలన్నా అతనికి కూడా సామంతుడు, అతనికి ఇదంతా దేనికోసం చేశాడు, అతని కొడుకుని సైనికాధికారి కొడుకుని రాజుగా చేయడం కోసమే కదా. తిరిగి అతని సైనికాధికారి కొడుకుని రాజుగా చేశామంటే మనకు అతనికి శత్రుశం ఉండదు, ప్లస్ తనకి మిత్రుడైపోతాడు కదా అనేది కొడుకు ఇచ్చిన జడ్జిమెంట్. ఈ కొడుకు ఇచ్చిన జడ్జిమెంట్ చూసి తల్లి మళ్ళీ కొడుకుని చూసి వీడెలా బతకబోతాడో అన్న దాంతో ఆ కథ ఎండ్ అవుతుంది. అయితే ఈరోజు సార్ రైటర్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడే ఒకవేళ ఆయనకు కూడా చిన్న సరదా క్వశ్చన్, ఒకవేళ మీరు ఆ పాత్రలో ఉంటే మీరేం జడ్జిమెంట్ ఇస్తారు ఈ కథకు అనేది ఒకసారి మీరు కూడా చెప్పండి. నెక్స్ట్ ఒక దళారి పరాభవం. ఈ కథలో చాలా ఒక మంచి కథని ఆయన తీసుకున్నాడు. అదేంటంటే ఈ రోజున్న ఒక గ్లోబల్ వ్యవస్థలో ప్రతి మనిషి ఒక ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఒకటి వెతుకులాడుతూ ఉంటాడు. తను డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఆ డిఫరెంట్ అనే ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం వెతుకుతూ ఉంటాడు. దాన్ని ఎలా ఎన్కాష్ చేస్తారు, దాన్ని ఎలా వ్యాపారం చేసుకుంటారు అనేది ఈ కథలోని ముఖ్యమైన అంశం. దీన్ని చెప్తూ రచయిత చాలా అంశాలని తీసుకొచ్చాడు. ఒక అంశం అయితే చాలా మనం ఆలోచింపజేస్తుంది. ఏంటంటే మన దేశంలో ఉండే మన పల్లెటూరులో పనిచేసే పోలీస్ స్టేషన్లకు ఎక్కడో విదేశాల్లో ఉన్న ISO గుర్తింపు ఎందుకు? మన పోలీస్ స్టేషన్ని బాగా సేవ చేస్తే మన ప్రజలు గుర్తిస్తారు, కానీ వాళ్ళ గుర్తింపు ద్వారా ఇక్కడ ప్రజల్ని గుర్తించమనడం ఏంటి? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు నిజంగా చాలా ఆలోచింపచేసేవి. అలాగే నెక్స్ట్ నాలుగో కథ క్విజ్ మాస్టర్. దీంట్లో మెయిన్ కథాంశం గెలవడం కోసం మనం ఎలా విలువల్ని కూడా పక్కన పెట్టేసి గెలవడమే ముఖ్యమైన దాన్ని ఎలా తీసుకుంటామన్నది ఈ క్విజ్ మాస్టర్ కథలో తీసుకొస్తాడు. ఒక చిన్న క్విజ్ జరుగుతూ ఉంటుంది. ఆ క్విజ్ లో చివరిలో తను గెలవడం కోసం ఏ విధంగా ఆ క్విజ్ నియమాల్ని కూడా
అతిక్రమించి వాళ్ళు అంటే నియమాలనే కాదు, ఆ క్విజ్ లో ఉన్న విలువల్ని దాటి గెలవడం కోసం ఏ విధంగా ప్రయత్నిస్తారన్నది మెయిన్ కథ. అది దాన్ని తీసుకుంటాడు. నెక్స్ట్ 5వ కథ గోకులన్న. గోకులన్న చాలా మంచి కథ. ఎందుకంటే అది దీంట్లో ఒక రచయిత గురించి ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, దాదాపు అది చదివేటప్పుడు ఇది ఒక చిన్న పిల్లవాడి కథ గోకులన్న అనేది. ఆ చిన్న పిల్లవాడి మనసులకు దాదాపు ఆ స్థాయికి, అంటే అతని ఆలోచనలు అవన్నీ కూడా దాదాపు ప్రజెంట్ చేశాడు. అంటే ఒక చిన్న పిల్లవాడి ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా, అంటే ఒక కళ్ళకు కట్టినట్టుగా కాసేపు మనం కూడా ఎలా ఫీల్ అవుతామంటే ఆ పిల్లవాడిలాగే ఫీల్ అవుతాం. అది చదువుతున్నప్పుడు ఆ పిల్లవాడి మనస్తత్వం, ఆ పిల్లవాడి ఆలోచనలు మనం ఫీల్ కాగలం. ఆ విధంగా రచయిత రాస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక దళారి ప్రభావం కానీ, ఎట్లా బతుకుతాడో ఇలాంటి కథలు, వీటి కథాంశాలు అనేది పెద్దవి. అంటే ఒక దళారి అనేది ఒక వ్యక్తిది కాబట్టి దాన్ని చేయొచ్చు. కానీ ఒక గోకులన్న అనేది ఒక చిన్న పిల్లవాడి మనసు, చిన్న పిల్లవాడి ఆలోచనలు, ఆ చిన్న పిల్లవాడి అనుబంధాలు, అవి ఎంత చిన్నవి, ఆ చిన్నవి గుర్తించకపోయినప్పుడు ఆ పిల్లవాడు పడే వేదన, అవన్నిటిని కూడా చాలా చక్కగా రైటర్ ఈ గోకులన్న క్యారెక్టర్ లో వివరించాడు. తనకి బాగా ఇష్టమైన అన్నని బర్త్డే పార్టీకి పిలవడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోనప్పుడు ఆ పిల్లవాడు పడే విధానం చివరి వరకు తీసుకొచ్చి చివరికి అతని తండ్రి సాయంతో ఎలా అతను పార్టీకి అటెండ్ అవుతాడన్నది గోకులన్న కథ ఒక మూల కథ. ఇక 6వది జలపాతం. ఇది కూడా ఒక అద్భుతమైన కథ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ కథ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, కృష్ణా నది మాయమవుతుంది. ఎందుకు అంటే తన పేరుతోటి జరుగుతున్న గొడవలకు కానీ, తన పేరుతో జరుగుతున్న విభజనలు కానీ, తన పేరుతో జరుగుతున్న వివక్షలు కానీ, ఇవన్నిటినీ భరించలేక కృష్ణానది మాయమవుతుంది. ఇది జలపాతం. ఈ జలపాతం చెప్తూనే ఈ జలపాతంలో ఈ రచయిత ఎన్నో అంశాలని టచ్ చేశాడు. ఒకటి, కృష్ణానది ఏం ఆలోచిస్తుంది వీటన్నిటిని చూసి అనేది ఒకటి. మరో అంశం, వివిధ దాంట్లో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమ, దాంట్లో రాయలసీమ పట్ల వివక్షతని చూపిస్తాడు. అలాగే అనేక అంశాలు, ఒక గోదావరి జిల్లా అంటే మిగతా జిల్లాలు ఈ అంటే కృష్ణా జిల్లా, ఈ రాయలసీమ జిల్లాలకు కావాల్సిన నికర జిల్లాలు కాకుండా కేవలం మిగులు జలాలు దక్కుతున్నాయి అనేది, అలాగే తమిళనాడు తెలుగు గంగా ఎలా పోతున్నాయి, ఇలాంటివి అన్నింటి వివక్షను టచ్ చేస్తూ ఉంటాడు. అన్ని సమస్యల్ని, కృష్ణానది మీద ఉన్న అన్ని సమస్యల్ని ఒకసారి ఎత్తి చూపిస్తూనే కృష్ణానది బాధని చూపిస్తూ ఉంటాడు. ఇది ఓవరాల్ గా దీంట్లో ఏంటంటే, నా ఉనికి వల్ల ఇన్ని జరుగుతున్నాయి అంటే నా చుట్టూ, అంటే ఆ నది పడే వేదన, నా చుట్టూ నా వల్ల ఇంతమంది మనుషుల్లో జరుగుతున్నాయి, ఇవన్నీ రాజకీయాలు కానీ, గొడవలు కానీ, వివక్షలు కానీ జరుగుతున్నాయని ఆ వేదన భరించలేక నది తట్టుకోలేక అంతర్వాహినిగా మారడం అనేది ఇది జలపాతం అనేది చెప్తుంది. నిజంగా ఈ జలపాతం మీద ఇంకా చాలా చర్చించవచ్చు. ఇక ధర్మామీటర్ లో ఆయన తీసుకున్న కథాంశం, బలహీనుని వైపే సమాజం ఉంటుంది అనే దానికి ఆయన చూపిస్తాడు. ప్రతి కథలోనూ ఆయన కథ చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కథలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఈ కథలో స్టార్టింగ్ లోనే తను ఊరికి వెళ్తూ ఉన్నప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఒక లారీ, ఒక వెహికల్ అండ్ ఒక కార్ అండ్ స్కూటర్ ఢీకొన్నప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ జనం ఎవరి వైపు నిలబడ్డారు అనే దాంతో మొదలు పెడుతూ తర్వాత చివరికి కథ ముగించే టైంలో మరి అక్కడ ఒక స్కూటర్, ఒక సైకిల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జనం అక్కడే ఎవరి వైపు నిలబడ్డారు అనేది చెప్తూ ఈ మధ్యలో కథ చెప్తూ ఒక కంక్లూజ్ చేస్తాడు. ఇలా ఒక మంచి కథనా శైలి, అంటే
కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్ గా చాలా ఆసక్తిగా ఉంటుంది ఆయన చెప్పే దానిలో. అది థర్మామీటర్ లో. ఇక నీలీల ఆడెద దేవ, ఇది కూడా ఒక అద్భుతమైన కథ అనే చెప్పొచ్చు. దీంట్లో ఏంటి అంటే మనకు సాంప్రదాయంగా కొన్ని వృత్తులు, కొన్ని కుల వృత్తులు వస్తూ ఉన్నాయి. అవి గ్లోబలైజేషన్ మూలంగా కొన్ని కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ ఆపర్చునిటీస్ వల్ల పాత దాంట్లో ఉన్న వివక్షను ఎత్తి చూపిస్తాడు. కొత్త దాంట్లో ఉన్న కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ చూపిస్తాడు. అయితే ఈ రైటర్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇక్కడ ఈ కథ నుంచి ఒక చిన్న క్వశ్చన్, దానికి కూడా ఆయన తర్వాత వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీంట్లో ఓవరాల్ గా కథ ఏంటి అంటే సన్నాయి మంగళ వాయిద్యం వాయించే ఒక తండ్రి కొడుకు మధ్య జరిగే సంభాషణ. మొదట పిల్లవాడు 5 ఏళ్లలో ఉంటాడు, తర్వాత మొదట 8 ఏళ్ళు, తర్వాత 15 ఏళ్ళు, 20, 25 ఏళ్ళు, ఇలా 4 స్టేజుల్లో కథ సాగుతుంది. అతను మొదట నేర్చుకునేటప్పుడు తర్వాత అతను ఆ మంగళ వాయిద్యాన్ని, తండ్రితో జరిగిన సంభాషణ అతను వదిలేసుకొని కొత్త వృత్తిలోకి వెళ్తాడు. కొత్త వృత్తిలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో జరిగిన సంభాషణ ఉంటుంది. అతను వదులుకునేటప్పుడు, ఆ వృత్తిలోంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఒక పెళ్లిలో ప్రతి ఒక్కరిది ఒక పాత్ర ఉంటుంది. అంటే అక్కడ కూర్చున్న పూజారి దగ్గర నుంచి, మంగళ వాయిద్యాలు నుంచే వ్యక్తుల నుంచి, ఎదరోళ్ళు, దిగోళ్ళు, అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క వృత్తిని బట్టి ఉంటుంది. ఇలా వృత్తి ఏ ఒక్కరు ఏ పని ఆపినా అక్కడ పెళ్లి జరగదు. అందరి పాత్ర ఇంపార్టెంట్ అయినప్పుడు కొందరికే గుర్తింపు ఎందుకు అన్నది కొడుకు జనరేషన్ లేవనెత్తే క్వశ్చన్. అందుకే అతను ఆ వృత్తిని ఆపేసి చివరిలో ఇంకొక వృత్తికి వెళ్తాడు. వెళ్తూ చివరిలో అతను కెమెరామెన్ గా అవతారం ఎత్తి మొదట్లో మంగళ వాయిద్యాలకి లేని ప్రాముఖ్యత అక్కడ అంటే ఆ అది సన్నాయి వాయించేటప్పుడు తనకు లేని ప్రాముఖ్యత కెమెరామ్యాన్ కి వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన పాట పాడుతూ ఉంటాడు అన్నమాట చివరిలో. అదే ఆ పాట అంటే నీలీల పాడేద దేవ అనేది. ఆ చివరిలో అతను కొడుకు వచ్చి అతన్ని వీడియో తీస్తూ ఉంటాడు, అతను పాడుతూ ఉంటాడు. పాడిన తర్వాత కొడుకు అంటాడు, నాన్న ఇక పాడింది చాలు, నీలీల పాడేద దేవ పాడింది చాలు, ఇక చూడు, లీలలు చూడడం కూడా ప్రారంభించు, లీలలు పాడమే కాదు లీలలు చూడడం కూడా అలవాటు చేసుకో అని చెప్పి ముగుస్తుంది. ఇంతకు ఆ పాత్ర ద్వారా అంటే రచయితకు అడగబోవాలనుకున్న నేను ప్రశ్న, ఆ పాత్ర ద్వారా ఏం లీల చూడాలి అని వాళ్ళ నాన్నను అతను కోరుకుంటున్నాడు. ఇది తర్వాత రచయిత వివరించాలని కోరుకుంటున్నాను. తర్వాత మనిషి దేవుడు 9వ కథ. ఇది కూడా ఒక అద్భుతమైన కథ. దీంట్లో ఏంటంటే కథాంశం మనిషి దేవుడు, సింపుల్ గానే ఒక మనిషి దేవుడు ఎలా అయ్యాడు, దేవుణ్ణి మనిషి, చివరికి దేవుణ్ణి మనిషిని ఎలా చేశారు. కాన్సెప్ట్ చాలా సిల్లీగా ఉంటుంది, కానీ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి అంటే ఒక మామూలు మనిషి, ఒక మనిషి చనిపోయి ఉంటాడు. సమాధి దగ్గర ఒక సాధువు ఉంటాడు, సాధువు పూజ చేస్తుంటాడు. తర్వాత అతని పేరు తిక్కస్వామి. దాన్ని వేరే అతని సమాధి దగ్గర మొక్కితే అతనికి ఏదో మిగతా వాళ్ళకి చాలా బాగా జరిగి అతనికి ఆ గొప్ప గుడిగా దాన్ని తయారు చేస్తారు. ఓవరాల్ గా ఈ కథ ఏంటి అంటే అతను దేవుడు ఎలా అయ్యాడు, మనిషికున్న అన్ని అవలక్షణాలు అతనికి లేకపోవడం వల్ల, అంటే ఆశ లేదు, కోరిక లేదు, ఇటువంటివన్నీ జయించినందుకు అతను దేవుడయ్యాడు అని చెప్పేసి మొదట చెప్తాడు. ఆ సాధువు చెప్తాడనమాట. అంటే చివరికి ఆ దేవుణ్ణి వీళ్ళు మనిషిని చేస్తారు. ఏ విధంగా అంటే అతనికి ఒక గొప్ప గుడి కట్టించడము, గొప్ప వైభవంగా చేయడము, అతనికి బంగారంతో వెండి రథం చేయడము, బంగారం కిరీటం పెట్టడము, ఇలాంటివి చేస్తారు. చేయడంతో ఫస్ట్ అంటే ఈ కథలో ఒక సంభాషణలో మొదట్లో ఒక సన్యాసి అక్కడ కూర్చొని, ఆ సమాధి దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు.
అక్కడున్న ఒక అతను భక్తుడు వచ్చి అడుగుతాడు అన్నమాట, ఎవరు ఈయన తిక్కస్వామి అంటే పక్కన వాళ్ళు చెప్తుంటారు, ఈయన మహిమలు ఎన్నని చెప్పేది. నా కొడుక్కి ఉద్యోగం లేదన్నప్పుడు ఈయన దగ్గర మొక్కుంటే వెంటనే ఉద్యోగం వచ్చింది అంటాడు. అప్పుడు పక్కన ఆ సన్యాసి అంటాడు, ఉద్యోగం ఏముంది, ఇట్లాంటివి మనుషులు ఎన్నో చేయగలరు, ఇవన్నీ కాకుండా ఇతను దేవుడు కావడం ఏంటి, ఎందుకు అయ్యాడు అంటే అన్నిటినీ జయించాడు కాబట్టి, కోరికల్ని అవన్నీ జయించాడు కాబట్టి దేవుడు అయ్యాడు అని చెప్తాడు. సరే, చివరికి ఒక 4 ఏళ్ళ తర్వాత అక్కడ అతనికి చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉంటాయి. ఆ గుడికి అదో పెద్ద గుడిగా మారిపోయి ఉంటుంది. ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత మళ్ళా ఆ ఊరికి అతను వస్తాడు, ఆ సన్యాసి వచ్చి చూస్తాడు. చూసి ఇక్కడ ఒక ఆయన ఉండిండల్లా తిక్కస్వామి అని, కానీ ఆయన సమాధిని చూద్దామని చెప్పేసి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చే టైంకి నేను వేరే ఊరికి వచ్చినట్టున్నాను, దారి తప్పు వచ్చిన అంటున్నాను అంటే, లేదు స్వామి, మిమ్మల్ని 4 ఏళ్ల క్రితం నేనే కలిశాను, కానీ ఈ రోజు ఇవన్నీ చేశాం మేమంతా అంటే, అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఏమంటే, ఎంత పని చేస్తారు మీరు, దేవుణ్ణి తిరిగి మళ్ళా మీ ఉన్న అన్ని అవలక్షణాలని మరీ అతనికి ఆపాదించి ఆ దేవుణ్ణి మళ్ళా మీరు మనిషిని చేశారు. ఇది నిజంగా చాలా మంచి చర్చించదగిన కథ ఇది. అలాగే 10వ కథ, మొదటి పిచ్చుక. ఇది పిచ్చుకలన్నీ మనకందరికి వినే ఉంటాము. సెల్ టవర్స్ కొత్తలో వచ్చినప్పుడు దాదాపు పిచ్చుకలన్నీ మాయమైపోతాయి అని చెప్పేసి, పిచ్చుకలన్నీ ఉండవు అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. అలాగే పిచ్చుకలన్నీ కూడా కొన్ని రోజులు కనుమరుగాయి. బట్ ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ ఎన్నో ఆ టవర్ల చుట్టుపక్కలే ఎన్నో పిచ్చుకలు కూడా ఇప్పుడు తిరుగుతుండడం చూసాం. అది ఈ చివరి పిచ్చుక అంటే ఎలా, ఇది మిగిలిన ఒకే ఒక పిచ్చుక, అన్ని చనిపోతూ ఉంటాయి, ఈ మిగిలిన ఒకే ఒక పిచ్చుక ఈ వలయాలని, సెల్ టవర్ల వలయాల నుంచి ఎలా జయించింది, ఎలా పోరాడి తన పిచ్చుక దాన్ని ఎలా నిలబెట్టుకుంది, ఎలా పిచ్చుకల్ని తన తరాన్ని బతికించుకుంది, తన జాతిని బతికించుకుంది అన్నది ఈ కథ. అయితే దీన్ని చదివిన తర్వాత మనకు అనిపించేది ఏంటి అంటే, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్కి ఎదురీది మనం ఎలా నిలబడగలము అన్నదాన్ని, మనం పోరాడడం వల్ల ఎలా నిలబడగలము అన్నది ఈ మొదటి పిచ్చుక ప్రతీక అన్నది నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ 11వది వారసులు. ఈ వారసులు ఒక మంచి కథాంశంతో తీసుకున్నారు. ఏంటంటే, ఆస్తికి వారసులు కొందరైతే ఆలోచనలకి, ఆశయాలకి కొందరు వారసులు అవుతారు అన్నది ఆ కథాంశంతో ఈ కథ సాగుతుంది. అలాగే 12వ కథ, చందమామ రావే. ఒక తల్లి పట్ల గౌరవాన్ని, తల్లి ఒక బాధని దీంట్లో చూపిస్తాడు రచయిత. దీంట్లో అతను కథ చెప్పే పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఫస్ట్ దీంట్లో మొత్తం 4 కథలుగా తీసుకుంటాడు. మొదటిగా ఒక చందమామ చూపిస్తూ పిల్లవాడికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఒక కథ వస్తుంది. ఆ కథలో తల్లి, ఒక ఏజ్డ్ తల్లి ఎలా ఇబ్బంది పడుతూ కొడుకుల నిర్లక్ష్యానికి గురై ఎలా చనిపోయింది అనేది చెప్తుంది. ఆ తర్వాత ఇంకొక కథ అలాంటిదే. అలా 4 కథల తర్వాత చివరిగా మళ్ళీ చందమామ చూపిస్తూ కథ తినిపిస్తూ, కథ చెబుతూ, చందమామను చూపిస్తూ తినిపిస్తూ కథ ముగుస్తుంది. ఈ కథ నిజంగానే చాలా అంటే రచయిత కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వైట్ బోర్డ్ చదువుతున్నంతసేపు దాదాపు మన ఇళ్ళలో ఉండే ఒక పిల్లల మధ్య ఉండే ఒక చిన్న వాతావరణం, వాళ్ళ ఇద్దరి పిల్లల మధ్య కానీ ఆ పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ పిల్లలతో ఎలాంటివి ఉండాలి అన్నది ఈ కథలాగా అనిపిస్తుంది. తర్వాత చివరిగా హరిత విప్లవం గురించి ఈ కథ గురించి చాలా చర్చించుకోవచ్చు. చాలా అద్భుతమైన కథ. ఎందుకంటే ఎన్నో అంశాలని ఈయన తెర మీదకి తీసుకొస్తాడు. ముఖ్యంగా ఏంటి అంటే, ఈరోజు మనకు పర్యావరణం పేరు మీద ఏం జరుగుతుంది, పర్యావరణం
అనే కాన్సెప్ట్ మీద మనకి ఎన్నో కథలు వచ్చాయి. అంటే వాయు కాలుష్యం చేయకూడదు అని చెప్పేసి, ఇట్లా చెట్లు నరకకూడదు, ఇట్లాంటివన్నీ తీసుకొస్తారు. ఇట్లాంటి ఒక కథని ఇట్లాంటి అంశాన్ని తీసుకొని అసలుకు ఈ ఈయన తీసుకున్న ఎన్నో క్వశ్చన్లు రైజ్ చేస్తాడు. ఈ కథ పూర్తయిన తర్వాత నిజంగా చాలా కథ వెంటాడుతుంది మనకు. ఎందుకంటే మనకు అంతకు ముందు పత్రికలు కానీ మీడియా అంతా కూడా మనకు చెప్పిండేదే ఈ పర్యావరణం గురించి చెప్పిన ఆలోచనలు వేరు, మనకు కలిగించిన ఆలోచనలు వేరు. ఎందుకంటే ఒక చెట్టు కొట్టేటప్పుడు కానీ ఒక చిన్న ఇప్పుడు ఉదాహరణకు నేను రైతు సంఘం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకసారి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రైతులు ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల విపరీతంగా కాలుష్యం జరుగుతుంది, కాబట్టి రైతులు పర్యావరణాన్ని హాని చేస్తున్నారని, అలా చెట్లు కట్టెల కోసం కొట్టే వాళ్ళని ఏదో పర్యావరణం ధ్వంసం చేస్తున్నారని, ఇట్లా చిన్న చిన్న వాటిని భూతాలుగా చూపించడం మనకు ఉంటుంది. దీన్ని అతను ఈ హరిత విప్లవంలో ఎన్నో ఒక మంచి పాయింట్ రైజ్ చేస్తాడు. అదేంటి అంటే, నువ్వు ఇవన్నీ పర్యావరణం అంతా దేనికోసం ఆలోచిస్తున్నావు అంటే రాబో తరాల గురించి, రాబో తరాలని రక్షించుకోవడం మన బాధ్యత కదా, వాళ్ళ కోసం ఒక మంచి పర్యావరణం అందించడం మన బాధ్యత కదా అనే ఒక సంభాషణ. అలా ఉన్నప్పుడు నీ తరంలో, అంటే నీ తర్వాత తరం ఉంటుందో లేదో తెలియదు, నీ తర్వాత తరం, నీ మనవడు, నీ పిల్లలు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడు నీతో పాటు ఉన్న నీ పక్కన తరతరాలుగా దోపిడీకి గురవుతున్న వర్గాల గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా అనే ఒక క్వశ్చన్స్ తోటి ఈ హరిత విప్లవం అనే కథ సాగుతుంది. దీంట్లో చెట్టు మాట్లాడడం అనేది ఒక చెట్టుతో తన భావాలు, ఒక చెట్టు ఏమనుకుంటుంది అనే భావంతో ఈ కథ సాగుతుంది. ఇది కూడా చాలా మంచి కథ, చర్చించదగ్గ కథ. ఇక పరాయోల్లో కొన్ని అద్భుతమైన కథలు ఉన్నాయి, ముఖ్యంగా పరాయోళ్ళు. దాన్ని ఇందాక సార్ అన్నట్టుగా పరాయోళ్ళు కథనే గ్లోబలైజేషన్కి ఫస్ట్ దాంట్లో ఆ కథలో పునాది వేసుకున్నట్టున్నారు సార్. దాంట్లో ఒక మాట అంటాడు, అంటే పొట్టకూటి కోసం ఒక ఊరు నుంచి వలస వచ్చి ఒక ఊరికి వచ్చింటారు. ఆ ఊరు హక్కున చేర్చుకుంటుంది, కానీ ఆ ఊరే వాళ్ళని చివరి పరాయోళ్ళు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోమంటుంది. ఆ వెళ్ళిపోమనే స్థాయికి ఎందుకు వచ్చింది అన్నప్పుడు లాస్ట్ ఒక చిన్న ఉంటుంది, చిన్న సంభాషణ, ఒక చిన్న మాటలు అంటుంది. ఏమంటే, నువ్వు పొట్ట చేతి పట్టుకొని వచ్చినప్పుడు మా ఊరు మిమ్మల్ని హత్తుకుంది, హక్కు చేర్చుకుంది, కానీ ఈ ఊరు పొట్ట కొట్టాలనుకున్నప్పుడు మాత్రం మిమ్మల్ని పరాయోళ్ళుగా భావిస్తున్నామని చెప్పేసి ఆ కథ చెప్తుంది అన్నమాట. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం దీన్ని నాకు అనిపించింది అయితే ఈయన ఇంపీరియలిజం ని కూడా దీంట్లో క్వశ్చన్ చేసినట్టుగా అనిపించింది ఈ కథ. అలాగే నెక్స్ట్ జగదీష్ కథల వరదలో పడి కొట్టుకొని పోతూ కాలాన్ని మర్చిపోయాడు. సారీ అయ్యో పర్వాలేదు. అయితే రచయితతో మాట్లాడవలసిన సందర్భం ఒకటి. రచయిత ఇందాక జగదీష్ చెప్పిన కథలను బట్టి మనం చూసినప్పుడు రచయిత స్పర్శించని అంశం ఏదన్నా ఉందా అంటే, బడి నుంచి బాల్యం నుంచి వృద్ధాప్యం నుంచి పర్యావరణం నుంచి గ్లోబలీకరణం నుంచి మానవ విలువల గురించి అనేక విషయాలు తన 33 కథల్లో స్పర్శించిన రచయిత నదితోటి చెట్టుతోటి మాట్లాడించగలిగిన రచయిత ఉమామహేశ్వర్. శేఖర్ మీరు మ్యూట్ లో ఉన్నట్టు.
చంద్ర గారు వీడియో హలో, చంద్ర గారు వినిపిస్తున్నానా నేను? వినపడుతుందండి. మీ వీడియో కనపడట్లేదు. ఓకే, కనబడుతుందా? ఓకే, వీడియో ఆఫ్ లో ఉంది. ఓకే ఓకే ఓకే, వీడియో ఆన్ చేయండి. చేశారు ఇప్పుడు. ఓకే, వీడియో ఆన్ చేయండి చంద్ర గారు. ఓకే ఓకే, ఎస్ సార్. వీ కెన్ హియర్ యూ సార్. చంద్ర గారు మేము వినపడుతుంది, కనపడలేదు. జగదీష్ గారు మీ పక్కనే ఉంటే మరి అడ్జస్ట్ చేసుకోండి చంద్ర గారిది. హలో, జగదీష్ గారు. హలో హలో గారు సార్, వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందా? వినపడుతుంది చంద్ర గారు. మీ వీడియో లేదు. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చిందిగా? ఓకే ఓకే, ఇప్పుడు వచ్చిందిగా? లేదు. మీరు జగదీష్ గారి స్క్రీన్ లోకి రండి. ఓకే, నౌ ఐ కెన్ సీ. ఎస్ సార్. ఓకే, జగదీష్ గారి స్క్రీన్ లోకి వచ్చినట్టున్నారు. ఓకే సార్, గో ఆన్ సార్. హలో, ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్, గో ఆన్. ఓకే ఓకే, నదితోటి మాట్లాడించగలిగిన ఒక రచయిత వచ్చినప్పుడు ఒక్కసారి ఒక కవి మన మధ్య నుంచి మాయమైపోయారు. అయితే ఆయన కవిత్వం మన మధ్య. ఇక ఉమామహేశ్వర గారి దగ్గరికి వస్తే, ఇందాక జగదీష్ తను చెప్పిన కథాక్రమంలో సంధించిన బోలెడు ప్రశ్నలు ఉమామహేశ్వర దగ్గర ఉన్నాయి. వాటికి జవాబులు ఉమామహేశ్వర ఏం చెప్తారో అని మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఉమా, హలో. చంద్ర వినిపిస్తుందండి. ఉమా, ఎస్ చంద్ర. ఉమా, ఎస్. మీరు మాకు కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. అలాగే మీ కథల విస్తృతికి సంబంధించిన రహస్యాలు కొన్ని మా దగ్గర విప్పాల్సి ఉంది. మీ కథా విస్తృతి, నేను ఇందాక చెప్పినట్టు, మీరు బడి నుంచి, గుడి నుంచి, బాల్యం నుంచి, ముసలితనం నుంచి, భావుకత్వం నుంచి మెకానికల్ ప్రపంచంలోకి, అలాగే అనేక విషయాలని మీరు దడమని విషయం అంటూ దాదాపు నాకు ఈ 33 అంటే నేను చదివిన 31 కథల్లో కనపడలేదు. చాలా విస్తృతంగా మీరు మీ కథా రచనకు వస్తువుల్ని ఎన్నుకున్నారు. వీటికి సంబంధించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్? థ్యాంక్ యూ శేఖర్. జీ, ఇందాక జగదీష్ గారు కొన్ని ప్రశ్నలు వేశారు. ఎట్లా బతకబోతాడు అనే 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 కథలో ఒక చిన్న కథ తనే చెప్పినట్టు, ఒక నమ్మకస్తుడైన సైన్యాధికారి చేసిన తప్పుకి, పైగా అతను ఆ తప్పు ఎందుకు చేశాడో తెలిసిన తరువాత తల్లి, అంటే 100 మంది పోయే దారి ఒకటి ఉంటుంది, ఒక్కరు పోయే దారి ఒకటి ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా 100 మంది పోయిన దారే కరెక్ట్ అనేం లేదు. బహుశా కరెక్ట్ అయిన దారిలో 100 మంది పోతుండొచ్చు, కానీ
100 మంది పోతున్న దారే కరెక్ట్ అయిన దారి అనుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి తీర్పు తల్లి ఇస్తుంది. తండ్రి కూడా తండ్రికి కొంచెం క్షమాగుణం ఉంటుంది. అతను క్షమించేస్తే అతని పాటికి అతను బతికిపోతాడు కదా, అతను ఎందుకు శిక్షించడం అని తండ్రి అనుకుంటాడు. కానీ దానికి అవతల ఇంకొక లేయర్ ఉంటుంది. అదేంటంటే అంటే శత్రువుని నిర్మూలించడం ఒకటైతే, శత్రువుని క్షమించడం ఒకటైతే, శత్రువుని మిత్రుడిగా చేసుకోవడం అనేది కూడా ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. నిజానికి ప్రపంచం అంతా నా దృష్టిలో అది రహస్యమా లేకపోతే తంత్రమా నాకు తెలియదు, కానీ బహుశా దానివల్ల మనం కొన్ని కోట్ల రూపాయలు దేశాల మధ్యన హద్దులు గీసుకొని అక్కడ అమాయకమైన జనాల్ని చలిలో విభిన్న వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళని మనం చలికి వణికింపజేస్తూ డంప్స్ లో మగ్గబెడుతూ వాళ్ళందరూ ఆ పడుతున్న కష్టం దేనికోసం? భూభాగాన్ని రక్షించడం అనే మనలాంటి వాళ్ళ కోసం. నిజానికి ఆ భావనలు ఎందుకు వస్తున్నాయి? రెండు దేశాల మధ్యన మనం గీసుకున్న రేఖలే అయ్యే పాట అయితే బహుశా రెండు శత్రు దేశాల మధ్యన సైన్యాన్ని తగ్గించుకొని ఆ పరిస్థితి ఉండదు కదా మధ్యలో. సో యుద్ధం పేరుతో మనం పెడుతున్న ఖర్చు, యుద్ధం పేరుతో జరుగుతున్న విధ్వంసం, సో ఇవన్నీ ఎక్కడో బ్యాక్ ఎండ్ లో ఉండి ఉంటాయి. నిజానికి చుట్టూ మనం పరిశీలిస్తున్న విషయాలు రకరకాల లేయర్లలో, రకరకాల సందర్భాల్లో, రకరకాల కాలాల్లో అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న సంఘటన మనల్ని ట్రిగ్గర్ చేస్తుంది. అదొక కథగా బహుశా పరిణమిస్తుందని నేను అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఆ తీర్పు అన్నారు కదా ఆ ముగ్గురులో, బహుశా శత్రువుల్ని లేకుండా చేసుకోవడం లేదా శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవడం అనేది శత్రు శేషం లేకుండా చేసుకోవడం అంటే శత్రువుల్ని నిర్మూలించడం అనే కాదు, శత్రువుని మిత్రుడిగా మార్చుకోవడం అనే అంశం కూడా ఒకటి ఉంటుంది అని అనిపించి, బహుశా అలా ఆలోచించే వాళ్ళని ఈ 100 మంది పోతున్న దారిలో ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే వీడు ఎలా బతుకుతాడు ఈ ప్రపంచంలో అనుకుంటారు కదా అని అనిపించి ఆ కథ అలా రాయడం జరిగింది. ఇంకొకటి జగదీష్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న, నీళ్ళు ఎలా పాడేది దేవా అనే కథ గురించి. నిజానికి చాలా ఇది ఒక 25 ఏళ్ల కిందట జరిగిన ఒక చిన్న సంఘటన. అంటే అందులో ఏం లేదు, అందరూ ఆ రోజుల్లో ఇప్పుడు అందరూ దానికి అలవాటు పడిపోయారు, కానీ పెళ్లిళ్లలో వీడియోగ్రాఫర్లు వస్తున్న కొత్త రోజుల్లో అందరూ ఈ మాట అనుకునే ఉంటారు లేదా వినే ఉంటారు. అంటే వీడియోగ్రాఫర్ ఎలా చెప్తే పెళ్లి కొడుకు తర్వాత కొత్త కుటుంబం అంతా ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అలాగే అతని మాట వింటూ ఉంటారని చెప్పేసి అది అందరూ అలా సరదాగా అనుకునేవాళ్ళు. అయితే నాకు ఈ మొత్తం పాట వెనకాల ఒక నేపథ్యం అంటే నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు, అంటే ఇందాక జగదీష్ గారు కూడా చెప్పారు, అంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి ఒక పెళ్లి జరగాలంటే అందరి సహకారం అవసరం అవుతుంది. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే దాన్ని బట్టి అంటే కొన్ని కాలక్రమేణా కొన్ని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి, కొన్ని నిజానికి ఆ పని లేకుండా ఆ కార్యం జరగదు, కానీ వాళ్ళు చేస్తున్న పనికి ఒక విలువను ఆపాదించి దాన్ని దూరం పెట్టడం జరిగింది. ఈ క్రమంలో అంటే కొత్త వృత్తులు రావడం ద్వారా పాతవి అంటే పాత ప్రాధాన్యాలు ఎలా మారిపోతాయి అనేది, అంటే మనం ఈ మార్పులేమి ఒకరు లేదా ఇద్దరు తీసుకొచ్చినవి కాదు, మొత్తం వ్యవస్థ ఎలా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో నూతనంగా ఆవిష్కరింపబడిన వ్యవస్థకి ప్రతినిధి కొడుకైతే పాత అంటే ఇవన్నీ ఎవరో చేశారు, మనం ఇలా పుట్టడానికి కారణం మన పూర్వజన్మ సుకృతమో లేకపోతే దేవుడు ఇలా పెట్టాడు కాబట్టి ఇలా అయిందనో అనే నమ్మడం కాదు. మారుతున్న వ్యవస్థలో అన్ని మారుతాయి. మార్పుకి చిహ్నంగా కొడుకు మార్పుకి చిహ్నంగా ఉంటాడు. అయితే ఈ మొత్తం కథని మామూలుగా రాస్తే చాలా సాధారణంగా ఉంటుంది అని అనిపించింది నాకు. అయితే ఈ పాట నీళ్ళు ఇలా పాడేది దేవా అనే పాట చాలా మంది వినే ఉంటారు. ఆ పాటలో జానకి గొంతు సుబ్రాయన్ గారి సంగీతంలో చేసిన పాట అది. అద్భుతమైన సన్నాయి జానకి గారి గొంతు రెండు పోటీపడి ఆ పాటలో ఉంటాయి. సో నిజానికి అంత కష్టమే. అక్కడ పాండిత్యానికి విలువ కాదు, కానీ కేవలం ఒక అతను కూర్చున్న అతని వృత్తిని బట్టి లేదా అతని స్థానాన్ని బట్టి అక్కడ విలువడం
దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కఠినమైన పాటని, ఆ పాట రకరకాల అంటే 5 సందర్భాల్లో ఆ పాట ఎలా వస్తుంది, నిజానికి ఆ పాట ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం అనేది కూడా నాకు బాగా నచ్చింది. ఆ కథ నిజానికి ఒక సామాజిక మార్పులు, వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని చెప్పడం కోసం ఆ పాటని బ్యాక్గ్రౌండ్ లో తీసుకుని రాసిన కథ. ఇంకా జగదీష్ గారు ఇంకొక ప్రశ్న అడిగారు, పిచ్చుకల గురించి క్వశ్చన్ ఒకటి. అయితే పర్యావరణం పర్యావరణం వల్ల అనేక జాతులు, అంటే పర్యావరణ కాలుష్యం వల్ల లేదా మొత్తం సమతుల్యత దెబ్బతినడం వల్ల చాలా స్పీసీస్ అంతరించిపోతున్నాయి, అలాంటి వాటిల్లో పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి అనే ఒక భావన ఉండేది. అది బాగానే అందరికీ తెలిసిన విషయం, అందరూ గమనించారు కూడా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని శివశంకర్ గారు చివరి పిచ్చుక అనే కథ రాశారు. ఆ తర్వాత నాకు అనిపించేది, అంటే నేను అబ్జర్వ్ చేస్తే ఒక 5 years తర్వాత మళ్ళీ పిచ్చుకలు కనిపించడం మొదలు పెట్టాయి. అరే చివరి పిచ్చుక అది కాదు, బహుశా ఆ చివరి పిచ్చుక ఏదో చేసింది మొత్తానికి. అంటే మళ్ళీ పిచ్చుకలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, బహుశా ఒక జాతి నిలదొక్కుకోవడం, అంటే ఒకటి సర్వైవ్ అవడానికి తన శక్తియుక్తుల్ని ఉపయోగించి ఇక్కడ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం నిజానికి మ్యూటేషన్స్ అన్న భావన దాన్నే చెప్తుంది. అంటే ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి మన శరీరాన్ని కూడా మనం పరిసరాలకు అనుగుణంగా మార్చుకునే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటాం కదా, అట్లాగా శరీరంలోని అవయవాల్ని లేదా రక్త ప్రసరణ, ఇంకా అంటే నేను అంత సైంటిఫిక్ గా చూడలేదు, కానీ నాకు తెలిసినంత మేరకు ఆ కథలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ట్రై చేశాను. అంటే బహుశా ఇది జరిగి ఉండవచ్చు, అందుకనే పిచ్చుకలు మళ్ళీ వస్తున్నాయి. అవి సర్వైవ్ అవ్వడం కోసమని, బహుశా అవి ఎంత ఇబ్బంది పడ్డాయో, ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం ఎంత కష్టపడ్డాయో, మళ్ళీ ఈ ప్రపంచంలో వాటిని అధిగమించేసి ఎలా సంతోషంగా ఎగురుతున్నాయో అని అనిపించి దాన్ని మొదటి పిచ్చుకగా రాయడం జరిగింది. ఇంకా చందమామ రావే అన్న కథ గురించి కూడా జగదీష్ ప్రస్తావించాడు. చందమామ రావే కథ ఏంటంటే, నిజానికి దాదాపు వేలలో కాదు, దాదాపు లక్షలలో తల్లి గురించిన కథలు, లేదా 2 జనరేషన్ల మధ్యన, అంటే అత్త కోడళ్ళ గురించి రావచ్చు, లేదా తల్లి కొడుకుల మధ్య ఉన్న అన్యోన్యమైన బంధం ఒకటి. ఈ వ్యవస్థలు అంటే ఒక వేరే వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల దానికి వేరే కారణాలు ఉండొచ్చు. ఒకప్పుడు బహుశా అంటే మగవాడు ఫైనాన్స్ సెంట్రిక్ గా ఉండడం వల్ల కావచ్చు, ఏమైనా. అయితే అది బ్రేక్అవుట్ రావడం, కానీ మనకున్న కట్టుబాట్ల వల్ల వీటి వల్ల మగవాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, మనసులోనే ఉంచుకోవడం, ఎక్కడో అంటే అది ఎప్పుడు బయటకు వస్తుంది నిజానికి నేను ఆలోచించాను. అంటే దాన్ని ఎప్పుడు మనం ప్రస్తావించంగా చాలా తక్కువ వినింటాం. అంటే నా తల్లి గురించి ఇలా నేను అనుకున్నాను కానీ ఇలా చేయలేకపోయాను, లేదా నేను ఇలా, ఆ పశ్చాత్తాపం అనేది బహిరంగంగా వ్యక్తం చేయడానికి కుదరదు. అట్లని లోపల దాచుకుంటే మనసు బాధిస్తా ఉంటుంది. అయితే అది ఎప్పుడు బయటకు వస్తుంది, నేను దాన్ని ఎప్పుడు చూడగలను అన్నప్పుడు నాకు ఒక ఇందులో 4 కథల్లో కూడా 4 పరిస్థితులు తీసుకున్నాను నేను దాంట్లో. అంటే ఒక అనస్థీషియా ఇచ్చినప్పుడు మనం మెదడు ఏ కండిషన్ లో ఉంటుంది, లేదా ఒక ఇవి ఇద్దరు ఫ్రెండ్స్ డ్రింక్స్ తీసుకుంటూ ఆ పరిస్థితుల్లో, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ కథలో 4 అంశాలు కూడా అలాగే జరుగుతాయి. ఒక ధ్యానంలో ఉన్నప్పుడు, అంటే సుషుప్తికి జాగృతావస్థకి మధ్యలో ఉన్నప్పుడు, నిద్రావస్థకి జాగృతావస్థకి మధ్యలో ఉన్నప్పుడు ఆ స్థితిని 4 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో తీసుకొని 4 స్టోరీస్ ని అలా చేయడం జరిగింది. ఇంకా మిగతా అంశాలు జగదీష్ చాలా విస్తృతంగానే టచ్ చేశాడు. నిజానికి అంటే ఇన్ని అబ్జర్వేషన్స్ ఇలా ఉన్నా, నేను 1-2 అంశాలు ఇందాక ఇంట్రోలో పడలగా చెప్పినట్టు, అంటే ఎందుకు రాయాలనిపిస్తుంది, రాయడానికి కారణాలు ఏంటి అనే ఒక అంశం వచ్చినప్పుడు, నాకు కర్నూల్లో కథా సమయం అనే ఒక చిన్న ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి
మిత్రులుగా ఏర్పడి ఆ కథల గురించి చర్చించుకోవడం, ఆ టైంలోనే బహుశా నాకు 2 కారణాలు అనుకుంటాను. నేను కథలు రాయడానికి కథా సమయం అనే గ్రూపు రాసిన ప్రతి కథని చర్చించి అందులో లోటుపాట్ల గురించి మాట్లాడి ఎంత ఉత్సాహం కలిగించిందో. దాదాపు ఇందాక గ్లోబలైజేషన్ గురించి కూడా మాట్లాడారు చంద్ర గారు కూడా. అయితే బహుశా నేను హైదరాబాద్ కి 98లో వచ్చి ప్రభుత్వంలో అప్పటికే చాలా అంటే ఐటీ సావి గవర్నమెంట్ గా ఏపీ ఉన్నప్పుడు దాంట్లో ఉండడం వల్ల బహుశా ప్రత్యక్షంగా ఆ చర్చల్లో ఆ ప్లానింగ్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల దాని గురించి నాకు వివరాలు తెలిసాయి. నిజానికి దాన్ని ఎలా రాయొచ్చో, రాస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది నాకు కథా సమయం మిత్రులు దాన్ని వ్యాలిడేట్ చేశారు అని అనిపిస్తుంది. ఓవర్ టు యు చంద్ర. ఉమామహేశ్వర్ గారు, మనము ఈ కార్యక్రమం చివరి అంగంలోకి వచ్చాము. వెరీ ఇంట్రెస్టింగ్ అర్థవంతమైన చర్చ జరిగింది. అయితే పాఠకుల తరఫున నాకు 2-3 చిన్న డౌట్స్ ఉన్నాయి. కొన్ని మీరు చెప్పండి, కొన్ని చంద్ర గారు తర్వాత జగదీష్ గారు చెప్తారు. జగదీష్ గారు ఒక మీ కథను విశ్లేషిస్తూ సమాజం ఎప్పుడు బలహీనల వైపే ఉంటుందని ఒక మాట అన్నారు. అంటే మీ ముగ్గురిని అడుగుతున్నాను, నిజంగా ఇది నిజమేనా? అంటే శారీరక బలవంతుల దగ్గర నుంచి, సామూహిక బలవంతుల దగ్గర నుంచి, ఆర్థిక బలవంతుల దగ్గర నుంచి, ప్రస్తుతం సమాచార టెక్నాలజీ బలవంతుల దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా సమాజము బలవంతుని వైపే మొగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మీ అనుభవాల్లోంచి నిజంగా ఇది సాధ్యమేనా? అంటే చూపిస్తూ ఆ బలవంతుల వైపే ఉండదా సమాజం అని అడుగుతున్నాను. జగదీష్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, దీనికి రచయిత గారు క్లియర్ గా చెప్పారు. అంటే ఆలోచన సార్ ఉంటే బాగుంటుంది అనేది రచయిత భావన సార్. అలాగే మనలో కోరిక కూడా ఉంటుంది. నిజంగా అలా బలహీనుల వైపే ఎప్పుడు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనే రచయిత చెప్తాడు. అదే అభిప్రాయం మనకు కూడా ఉంటుంది లోపల. కానీ వాస్తవంగా ఉండకపోవచ్చు. అదే ఆయన ఒక చోట అంటాడు ఆ కథలో. ఏమని అంటే, మనం ఏర్పరచుకున్న అంటే పల్లెలో ఇప్పుడు ఒక పంచాయతీ చూపిస్తాడు, అక్కడ రోడ్డు మీద సంఘటనలు చూపిస్తాడు. పల్లెలో పంచాయతీ బలహీనుడి వైపు నిలబడింది, రోడ్డు మీద జరిగిన సంఘటనలు బలహీనుడి వైపు నిలబడింది. కానీ మనం ఆధునిక వ్యవస్థలో నిర్మించుకున్న కోర్టులు గాని వ్యవస్థ గాని అలా జరుగుతుందా, ఎంతవరకు జరుగుతుంది అని వేసి చివరికి మళ్ళా ఇలా బలహీనుడి వైపు నిలబడితే ఈ ఆలోచన గాని ఇది గాని బాగుంది, అలా నిజంగా జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనతో కథ మూగుతుంది. కాబట్టి రచయితనే అన్ని ప్రశ్నలకు ఆ కథలో జవాబు. చంద్ర గారు, సమాజం ఎప్పుడు బలహీనల వైపే ఉంటుందా? ఇది నేనైతే వినిపిస్తుందా సార్? సమాజం ఎప్పుడు బలహీనల వైపు ఉంటున్నాను. ఎందుకంటే మనము ఆటవిక హింసా రాజ్యం నుంచి ఇవాళ అభివృద్ధితో కూడిన ఒక ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగు పెట్టామంటే ఇంతకంటే రుజువు అవసరం లేదు. సమాజం ఎప్పుడు బలహీనుల వైపే ఉంటుంది అనడానికి. బలవంతులు వాళ్ళ బలాన్ని ప్రదర్శించాలని సార్ సమాజంలోని అధిక సంఖ్యాకులు బలహీనుల వైపే ఉన్నారు. అసలు బలహీనులు కూడా అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వీళ్ళు మనకు తెలియకుండానే ఏకమై ఉన్నారు. దీన్ని గుర్తించడం మనం కొంచెం ఇబ్బంది పడుతున్నామేమో కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక
సామాన్యుడికి సాధ్యమైన సమాజాన్ని కలగంటూ ఆ కళను సాకారం చేసుకునే దశలోనే ఉన్నారు. అందువలనే మనం ఇవాళ ప్రజాస్వామిక ఫలాలు పొందగలిగాము. ఇవాళ ఒక ప్రజాస్వామిక సమాజంలో ఉండగలుగుతున్నాం. ఒకవేళ సమాజం బలహీన వైపు ఉండకపోతే ఇంత అభివృద్ధి వచ్చేది కాదు, ఇంత నాగరికత విస్తరిల్లేది కాదు, ఒక ప్రజాస్వామిక భావన కూడా వచ్చేది కాదు. దీని నుంచి ఇంకా మనం ముందుకెళ్తాం, అందులో సందేహం లేదు. ఇప్పటికి కూడా మనం సమాజం మొత్తం బలహీనల పక్షాన్ని నిలబడి ఉంది అని ఇప్పటి వరకు జరిగిన చరిత్రను చూస్తే ఘంటాపథంగా చెప్పొచ్చండి. ఉమామేశ్వరరావు గారు, మీరు ఆ వ్యాఖ్యను సమర్థిస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో నిజంగా బలహీనల వైపే మొగ్గు చూపిస్తుంది అంటారా? ఈవెన్ ప్రజాస్వామ్యం కూడా చంద్ర గారు అన్నట్టు. నేను ఒక మాట అందులో కథలో ఉంటుంది సార్. ఏంటంటే నిజానికి మనుషుల సహజ ప్రవర్తనే అది అయినప్పుడు మన నాగరిక సమాజాలు నిర్మించుకున్న వ్యవస్థలు ఆ భావనను కల్మషం చేశాయా అనే ఒక మాట ఉంటుంది దాంట్లో. నిజానికి ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ప్రజాపక్షం వహించిన ఒక రచయిత కవి నిర్బంధానికి గురై ఉన్న పరిస్థితి ఒకటి ఉంటే, మీడియాని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తికి ఇమీడియట్ గా బెయిల్ రావడం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని సాధ్యం చేసింది ఏంటి అంటే మనం నిర్మించుకున్న వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏమీ మనం మాట్లాడము అనే వ్యవస్థ. ఇదే మీరు ఒక ప్రజల మధ్యలో ఇద్దరి ప్రొఫైల్స్ పెట్టి మీరు అడగండి ఎవరిని రిలీజ్ చేయాలి, ఎవరిని పెట్టాలని. అప్పుడు ఖచ్చితంగా జనం సహజ న్యాయం ఎలా ఉంటుందంటే, ఎవరైతే ప్రజాపక్షం వహిస్తూ నిర్బంధానికి గురయ్యారో వాళ్ళ వైపే ఉంటుందనేది నేను ఘంటాపథంగా నమ్ముతాను. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. అంటే ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు మీరు ఇవర టెక్నోక్రాట్, అంటే ఇప్పుడు అమెజాను, తర్వాత ఫేస్బుక్, గూగుల్ లాంటి మెగా కార్పొరేషన్ మీరు చూస్తారు. వాళ్ళు కంట్రోల్ చేసే ఈ మహా వెబ్ లో, స్పైడర్ వెబ్ లో బలవంతులం అనుకునే మనం కూడా బలహీనం కావట్లేదా? ఏ రకంగా అంటారు? ఏ పర్స్పెక్టివ్ నుంచి బలహీనలు అంటారు? అంటే మన థాట్ ప్రాసెస్ కంట్రోల్ చేయడం కానివ్వండి, మన దైనందిక జీవితాన్ని కంట్రోల్ చేయడం కానివ్వండి, మన నీడ్స్ ని క్రియేట్ చేసి వాటిని తృప్తిపరచుకోవడానికి వివిధ మార్గాలు క్రియేట్ చేయడం వల్ల కానీ మన మీద ఇండైరెక్ట్ పెత్తనం చేస్తున్నాయి కదా కార్పొరేషన్స్. అంటే ఒక రకంగా మనం కూడా బలహీనమే కదా. తప్పకుండా. అంటే అయితే నేను మాట్లాడుతాను. అయితే నా అబ్జర్వేషన్ లేదా దీని సమాధానం ఏంటంటే, నిజానికి మనం ఎటువైపు ఒకప్పుడు ఇది మనకు మీరు అన్నారు బలహీనత, మనం బలహీనం కావట్లేదా అంటే, ఇంతకుముందు సమాజం లేదా ఒక చిన్న డెవలప్మెంట్ చెప్తాను నేను. ఒక శరీరంలో ఏదైనా ఒక భాగానికి సర్జరీ చేయాల్సి వస్తే మొత్తం శరీరం అంతా అనస్థీషియా ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు ఉన్నది. అయితే దాని నుంచి మనం ఏం పురోగతి సాధించామంటే, బహుశా ఇప్పుడు చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తే బహుశా లోకల్ అనస్థీషియా ఇవ్వడం నేర్చుకున్నాం. ఇలాగే సమాజంలో కూడా అంటే కొత్తదాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఆహ్వానించాల్సిన అవసరం లేదు, దాన్ని అట్లని వ్యతిరేకించాల్సిన అవసరము లేదు. సో ఎంతవరకు అది మనకి అవసరమో లేదా ఎక్కడ మన బలహీనతలు ఉన్నాయో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్లాల్సిందే గాని దీనికి ప్లస్ మైనస్ అంటే ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ +1 -1 అనేవేమి ఉండవు. ఇదొక గ్రేడేషన్ లాంటిదని అనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇంకొక ప్రశ్న ఉమామేశ్వర గారు, మీరు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో పనిచేస్తున్నారు. అంటే టెక్నాలజీ కానీ సమాచారం కానీ మెంట్ ఫర్ మాస్ కన్జంప్షన్, అంటే అది ఒక రకంగా ఇంపర్సనల్. కానీ మీరు రచయితగా ఒక మనిషికి మధ్య జరిగే ఏమంటారు ఆ ఇరుసులో జరిగిన ఒక ఘర్షణ కానీ సంబంధాల యొక్క సటిలిటీని కానీ మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఒక మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ మధ్యలో మీరు లింక్ ఎట్లా పెట్టగలుగుతున్నారు? ఒకవైపు ప్రపంచం అంతా కూడా మన మాస్ కన్జంప్షన్ గురించి
ఒకవైపు మనము దాంట్లో ఒక చట్టంలో తిరుగుతున్నాము, ఇంకోవైపు రచయితగా మీరు సూక్ష్మంగా పరిశీలిస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు ఒక కథ రాసినప్పుడు ఒక చిన్న వలయంలో ఏం జరుగుతుంది, మనిషి మధ్యలో ఈ సంబంధాలు ఎట్లా ఉంటున్నాయి, ఎట్లా మారిపోతున్నాయి, ఈ మైక్రో మ్యాక్రో లెవెల్ మధ్యలో అనుసంధానం అనేది రచయితగా మీకు ఎంత కష్టమైన పని లేదా చాలా ఈజీ అయిన పని, మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఓకే, నేను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది సార్. అందులో అదేం చెప్తుందంటే, అంటే ఇది బహుశా బుద్ధిస్ట్ ఫిలాసఫీ నుంచి తీసుకున్న భావన కావచ్చు. స్వీయ నియంత్రణ, సామాజిక బాధ్యత, ఈ రెండు తప్పనిసరిగా మనం ఒక కాషియస్ గా, అంటే ఇన్ఫార్మ్డ్ కాన్షియస్నెస్ దాంట్లో ఉన్నామంటే బహుశా వీటిని అధిగమించవచ్చు అని నాకు అనిపిస్తుంది. అంటే నిజానికి ₹1,00,00,000 సంపాదించి ₹1,00,000 దానం ఇవ్వాల్సిన బదులు మనకు అవసరమైంది ₹1,00,000 అయితే ₹1,00,000 తీసుకోవచ్చు కదా. అంటే మనం రెండు పనులు చేయడం దేనికి? ఆ స్వీయ నియంత్రణ ఉండాలి, అలాగే సామాజిక బాధ్యత ఉండాలి. ఈ రెండు అంశాలని దృష్టి పెట్టుకుంటే బహుశా మనకి చాలా బృహద్ విషయాలు అనుకున్నవి కూడా బోధపడతాయి అనిపిస్తుంది. చంద్ర గారు, మనం దాదాపు మన సమయం దగ్గరికి వస్తున్నాము. 10:30కు జగదీష్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. 2-3 ముక్కల్లో చంద్ర గారు, జగదీష్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు మనకున్న రచయితల్లోంచి ఉమామహేష్ గారి కథలను మనం ఎందుకు చదవాలి? మనకు వందల కొలది రచయితలు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, యువతర రచయితలు ఉన్నారు, క్లాసిక్స్ ఉన్నాయి కదా. ఒక పాఠకుడికి, ఇంతవరకు పరిచయం లేని పాఠకుడికి ఈ ఉమామహేశ్వర గారి కథా సంకలనం తీసుకొని చదవాలి అని ఎందుకు చదవాలి అనేది మీరు 2 మాటలు చెప్పండి. ఎవరైనా ఎందుకు చదువుతారు అంటే, ఒక అసంతృప్తిలోంచి సంతృప్తిని వెతుక్కునే ఒక ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్ లో చదవడం అనేది ఒక సోలేస్. ఇక్కడ మనం గత 5 నెలలుగా 6 నెలలుగా నాకు తెలిసి ఒక వేదిక మీద ప్రయాణిస్తూ ఉన్నాం, బుక్ రీడర్స్ క్లబ్. ఈ వేదిక మెల్లమెల్లగా స్నోబాల్ అవుతూ ఇవాళ కోట్ అండ్ కోట్ శ్రీశైల్ చెప్పినట్టు 1300 లేదా 1400 మంది సభ్యులతో కూడి ఉంది. నిజానికి ఇంతమంది చదువులు ఉన్నారు అని తెలుసుకోవడం, అది ఆంధ్రదేశంలో తెలుగు చదివే పాఠకులు ఇంతమంది ఉన్నారని తెలుసుకోవడం, ఇంతమంది బుక్ రీడర్స్ క్లబ్ తోటి అసోసియేట్ అయి ఉన్నారని తెలుసుకోవడం ఒక ఆనందం అయితే, ఇంతమంది చదవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవడం ఇంకో విషయం. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, చదవడానికి అనువైన వస్తువు కోసం వాళ్ళ ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. అనేక విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు తరాల మధ్యన తేడా లేకుండా, కొత్తల నుంచి పాతరం వరకు వాళ్ళు చదివే మాధ్యమాలు డిఫరెంట్ కావచ్చును, కానీ చదవడానికి అవకాశం ఉన్న అన్ని ఏరియాలకు వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్లోబలైజేషన్ పేరుతో జరుగుతున్న ఒక అమానవీకరణను అర్థం చేసుకోవడానికి, మానవతా విలువలున్న, ఆర్ద్రత నిండి ఉన్న ఒక సాహితీ స్రష్ట సహాయం అవసరమని నేను అనుకుంటా. కరెక్ట్గా ఉమామహేశ్వర్ గారి ప్లేస్ అక్కడ ఉంది. ఆయన ఇందాక మీరు చెప్పినట్టు గ్లోబలైజేషన్ లాంటి అపారమైన పెద్ద విషయాలని చెప్తున్నప్పుడు కూడా మానవ సంబంధాలను, హ్యూమన్ ట్రాన్సాక్షన్స్ లో ఉన్న ఘర్షణను, ఏకీభావాన్ని చాలా సూక్ష్మ రూపంలో చూస్తున్నారు, సునిశ్చితంగా పట్టుకోగలుగుతున్నారు. ఈ పట్టుకున్నదాన్ని కథల రూపంలో మన ముందు ఉంచగలుగుతున్నారు. కరెక్ట్గా ఈ స్పేస్ ఉమామహేశ్వర్కి
కాదు. ఉమామహేశ్వర్ లాంటి వాళ్ళు సృష్టిస్తున్న కథలని అన్వేషిస్తున్న కథకులకి ఉపయోగకరమవుతుంది. అందువల్లే ఉమామహేశ్వర్ ఈస్ మోర్ రిలవెంట్ టుడే దాన్ వాస్ 25 years ago నేనే అనుకుంటున్నాను. ఒక 25 సంవత్సరాల కిందట గ్లోబలైజేషన్ గురించి ఉమామహేశ్వర్ మొదటి కథ రాసినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. అంతకంటే ముందు ఒక 35 ఏళ్ల కిందట ఒక వేదిక మీద గ్లోబల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్స్ అండ్ టారిఫ్స్ ను వ్యతిరేకిస్తూ, నరసింహం కమిటీ సిఫార్సు వ్యతిరేకిస్తూ వేదికలెక్కినప్పుడు కొంతమంది నిజంగా ఇంత విపత్తు జరగబోతుందా మాకు అని అనుకునేవాళ్ళం. ఆ విపత్తుకు సంబంధించిన ట్రెమండస్ వాల్యూమ్ అనేది అప్పుడు మాకు తెలియదు. ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 85-86. అది 5-6 సంవత్సరాల్లోనే తీవ్ర రూపం దాల్చి 1991లో నూతన ఆర్థిక విధానాల పేరుతో భారత భూమి మీద అడుగుపెట్టిన తర్వాత తొలి దశాబ్దంలోనే ఒక 5-6 సంవత్సరాల్లోనే దాని ఇంపాక్ట్ను పట్టుకోగలిగిన అతి కొద్ది మంది రచయితల్లో ఉమామహేశ్వర్ గారు. ఇందాక ఉమామహేశ్వర్ గారు తన మాటల్లో చెప్పినట్టు పాపేని శివశంకర్ గారు, అప్పలనాయుడు గారు, దాదా హయత్ గారు, ఉమామహేశ్వర్ గారు ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ గురించి విశదపరిచే ఒక ప్రామిసింగ్ రైటర్స్ వాళ్ళు మాకు కనపడ్డారు. అయితే కాలక్రమంగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఎందుకో కొంత వెనకబడ్డారేమో అనిపిస్తుంది. అది కొంచెం వెల్తిగా కూడా ఉంది. అయితే ఉమామహేశ్వర్ ఒక్కరే బహుశా తనున్న ప్లేస్ కన్వీనియన్స్ అని అనుకుంటా నేను. దానివల్ల ఈ గ్లోబలైజేషన్ ని అన్ని పార్శ్వాల నుంచి బాగా దర్శించగలిగే ఒక అవకాశం ఆయన దొరికింది. అలాగే తను సహజంగానే మృదు భాషణతోటి కథలు చెప్పే స్వభావం ఉండే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి కావడంతో ఆ కథల్లోని ఒడుపుని పట్టుకుని, విషయంలోని ఒడుపును పట్టుకుని వాటిని కథలుగా మార్చడం ఆయనకి సాధ్యమైంది. ఈ సందర్భంలో నేను ఇంకొక కథను కోట్ చేయాలనుకుంటున్నాను, సమయాభావం ఉన్నప్పటికీ కూడా. ఒక కథను అతను చెప్పే పద్ధతి నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, మనిషి గెలిచాడు అని ఒక కథ రాస్తాడు ఆయన. ఈ మనిషి గెలిచాడు కథలో ఒక అత్యంత బలమైన సామాజిక తరగతికి చెందిన ఒక వ్యక్తి అభివృద్ధి, ఆ అభివృద్ధి చెందుతూ సమాజం నుంచి తను అలియనేట్ అవుతున్న ఒక క్రమం, ఆ క్రమం నుంచి ఉన్నట్టుండి భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తానంటూ తను ప్రాథమిక స్థాయిలో చదివిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఈ ఆకాశ మార్గాన్ని ఎగురుతున్న ప్రొటాగనిస్ట్ ని పట్టుకొచ్చి భూమి మీద నిలబెట్టిన ఒక సందర్భం మనిషి గెలిచాడు కథలో కనపడుతుంది. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజానికి 1990 మలి దశకంలో, అంటే మలి అర్థంలో రెండవ అర్ధభాగంలో సామాజిక అస్తిత్వ ఉద్యమాలు బలంగా నడుస్తూ ఉన్నాయి. ఆ పీరియడ్లో రాసిన ఈ కథ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆయన ఒక గ్లోబలైజేషనే కాకుండా ఇతర విషయాల్ని కూడా ఆయన చూసే దృష్టి ఒకటి. ఇవాళ నిజానికి అది చాలా ఆర్కియా కనిపించొచ్చేమో, అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల కింద, 25 సంవత్సరాల కింద కథ కదా. ఆ కథకు సంబంధించి ఇవాళ నిజానికి అంత రిలవెన్స్ ఉందా అని అనిపించొచ్చేమో. కానీ నిజానికి నిన్న మొన్నటి జరిగిన చర్చల్లో కూడా మనం ఏంటంటే ఒక విషయానికి సంబంధించిన ఎమోషన్స్ లో ఒక్కొక్కసారి లైన్స్ క్రాస్ అవుతున్న సందర్భాన్ని మనం నిన్న మొన్న ఇవాళ కూడా చూస్తూ ఉన్నాం. ఆ లైన్స్ కు సంబంధించిన సెన్సిటివిటీని 1998లోనే మనిషి గెలిచాడు కథలో ఉమామహేశ్వర్ చెప్పారు. ఇది బహుశా నేను కోట్ చేస్తున్న సందర్భం నేను వాచ్యంగా చెప్పకపోయినా మిత్రులందరికీ అర్థమవుతాను అనుకుంటున్నాను. నేను ఒక రచయిత బాధ, ఈ కథలో పాజిటివ్ యాంగిల్లో కనపడడం అనేది నాకు చాలా నచ్చిన అంశం అనిపించింది. మీరు పడాల గారి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి నాతో చెప్పించారని అనుకుంటున్నాను. దానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, వెల్ సెడ్. మనకు సమయాభావం దగ్గరకు అయింది. ఒక చివరి ప్రశ్న రచయితకు. మీరు దాదాపు 40 కథలు రాశారు, అనేక వైవిధ్యభరితమైన విలక్షణమైన ఇతివృత్తాలతో మీరు రాశారు. అయితే
మీరు ఎన్ని మానవ జీవిత కోణాలు స్పర్శించిన, సామాజిక అంశాలు మీరు స్పృశించిన, ఇంకా దీని మీద రాయలేదే, రాయబోతున్నాను అనుకునే ఇతివృత్తం కానీ, ఒక సంఘటన కానీ, ఒక యాంగిల్ కానీ ఏమన్నా ఉందా? రెండవ ప్రశ్న, మీ తదుపరి సాహిత్య కార్యాచరణ ఏంటి? థ్యాంక్ యూ సార్. మీ మొదటి ప్రశ్నకి సమాధానం ఉన్నాయి సార్. నిజానికి చాలా కథలు ప్యారల్ గా నడుస్తూనే ఉంటాయి అనిపిస్తుంటుంది నాకు. ఏదో ఒక అంశం ఒక 10% పూర్తయిన కథ, 20% పూర్తయిన కథ, లేదా ఇది కథగా రాద్దాం అనుకున్న కథలు అట్లాంటివి చాలానే ఉంటాయి. నిజానికి ఇందాక చంద్ర చెప్పినట్టు అంటే గ్లోబలైజేషన్ గురించిన విషయాలే అనుకోండి. ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్స్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఒకప్పుడు జరిగాయి. గ్లోబలైజేషన్ దాని ఇంపాక్ట్ ఏ రంగాల్లో ఎలా ఉంటుందని చెప్పేసి. అప్పుడు అటెండ్ అయినప్పుడు నేను అనుకునేవాడిని, అంటే ఇవన్నీ కథలుగా రాస్తే బాగుంటుంది అని అనిపించేది. అలా నేను కొన్ని అంశాలు మాత్రమే పరిశీలించాను, కానీ మిగతా అంశాలు రాసేపాటికి బహుశా వాటిని జనం యాక్సెప్ట్ చేయడమో, లేకపోతే దానికి ప్రాసంగికత లేకపోవడమో అలా అనిపించి నేను రాయలేదు కొన్ని కథల్ని. అలాగే నిజానికి రాయాల్సిన అంశాలకైతే రచయితలకు ఎప్పుడు పదవి ఉండదు. ఎందుకంటే సమాజం అనేది ఎప్పుడూ చలనశీలంగా కాబట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మన అబ్జర్వేషన్స్ కి అలుపు లేనంత వరకు కథా వస్తువులకి పదవి ఉండదు. మనకి రాసే ఓపిక ఉండాలి. నిజానికి ఇంకా రాయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీరు అడిగిన రెండో ప్రశ్నకి ఏంటంటే, బహుశా నేను ఒక అంటే ఇటీవల అంటే పెచ్చుమీరిపోతున్న ఒక టీవీలో కావచ్చు, లేకపోతే అక్రాస్ ద ఇండియన్ జాగ్రఫీ ఒక అంటే కొన్ని భావనలు, అంటే నిజానికి భక్తి అనేది చాలా పెద్ద మార్కెట్ సరికి అయిపోయింది ఈ రోజు రేపట్లో. కాబట్టి దాని గురించిన ఆలోచనలు చాలా నడుస్తున్నాయి. బహుశా త్వరలో ఆ అంశం మీద ఒక 2 కథలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. బుక్స్ రీడర్స్ క్లబ్ తరఫున చంద్ర గారికి, జగదీష్ గారికి, రచయిత ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చ జరిగింది, గంటన్నర సేపుగా. పర్టికులర్లీ చంద్ర గారు చాలా ఫోర్స్ఫుల్గా చెప్పారు ఎందుకు ఉమామహేశ్వర గారి కథలను చదవాలి అన్న విషయాన్ని. తప్పకుండా ఇవి కొత్త పాఠకులను ఉత్సాహపరుస్తాయని అనుకుంటున్నాను. దే విల్ ఓపెన్ టు ద న్యూ వరల్డ్ ఆఫ్ యూ. వచ్చే వారం మరో రచయితతో బుక్స్ రీడర్స్ క్లబ్ చర్చ ఉంటుంది ఇదే స్పేస్లో. కీప్ వాచింగ్ దిస్ స్పేస్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.